ఈరోజు మనం స్టమక్ క్యాన్సర్ దేనివల్ల వస్తుందో తెలుసుకుందాం. మోస్ట్ కామన్ ఏంటి అంటే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్. ఒక రకమైన ఇన్ఫెక్షన్ స్టమక్లో రావడం వల్ల అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఎప్పుడైతే స్మోకీ, ప్రిజర్వ్డ్, సాల్టీ ఫుడ్ తింటామో, అంటే మనకు ఉప్పు ఎక్కువ కలిగిన ఫుడ్, అది కాకుండా ఎక్కువ వేయించిన ఫుడ్, అది కాకుండా ఎప్పుడైతే ఎక్కువ ప్రిజర్వ్ చేసిన ఫుడ్ తింటే దానివల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత గ్యాస్ట్రైటిస్, అంటే మనకి స్టమక్లో అల్సర్స్ ఉన్న వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఎవరికైతే ప్రీవియస్గా స్టమక్ క్యాన్సర్ వచ్చి ఉంటుందో వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఎవరైతే తక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తింటారో వాళ్ళకు కూడా రిస్క్ ఫ్యాక్టర్ అనేది సర్వసాధారణం. ఇంకోటి ప్రీవియస్ సర్జరీ, ఎవరైతే ప్రీవియస్గా స్టమక్కి సర్జరీ అయ్యి ఉంటుందో వాళ్ళకి స్టమక్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏజ్ ఎవరికైతే 50 కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి అదొక రిస్క్ ఫ్యాక్టర్. అయితే ఎక్కువ యాసిడిటీ ప్రాబ్లం ఉంటుందో, ఎవరైతే తొందరగా వెయిట్ లాస్ అయిపోతారో, ఎవరికైతే వామిటింగ్స్ ఎక్కువ ఉంటాయో, ఇంకోటి మోషన్లో మొత్తం బ్లడ్ కానీ బ్లాక్ కలర్ కానీ మోషన్ వస్తుందో వాళ్ళు తొందరగా మీ సర్జన్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్.